బాబు రెడీ బాబు, యాక్షన్. నమస్కారం, నేను మీ ఆనంద్ చౌదరి అండ్ మీరు చూస్తున్నారు ఏఎస్పీ స్టూడియోస్ తెలుగు స్టూడియో ఆఫ్ టెక్. వెల్కమ్ బ్యాక్ మై డియర్ టెకీస్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే టాప్ బెస్ట్ మొబైల్స్ అండర్ 10K. సో 10Kకి ఏం వస్తుంది? సో నేను 12K 13K రేంజ్లో మీకు అయితే చెప్తాను. 10K అని పెట్టడానికి కారణం తమ్నైల్లో మీరు 10K అంటే ఓకే 10Kలో వస్తుంది అనుకుంటారు. 10Kకి వచ్చింది ఏంటంటే సో కాబట్టి మీరు కాస్త వెయిట్ చేసి 12K 13K తెచ్చుకొని ఈ వీడియోని మళ్ళీ వచ్చి చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఏమాత్రం సోచ్ చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మన మొదటి మొబైల్ వచ్చేసరికి రియల్మీ 7 అనమాట. సో రియల్మీ 7 అయితే నేను చూస్ చేశాను. సో రియల్మీ 7లో పెర్ఫార్మెన్స్ గురించి అంటే స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ పెర్ఫార్మెన్స్. సో ఫస్ట్లీ దీని యొక్క ప్రొసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ హీలియో G95తో వస్తుందన్నమాట. అండ్ అలానే దీని యొక్క జీపీయూ చూసుకున్నట్టయితే మాలీ G76 జీపీయూ. అండ్ అలానే దీని ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్. సో ఇది మనకి టోటల్ పెర్ఫార్మెన్స్ గురించి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి 6.5 ఇంచెస్ IPS LCD ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ అలానే 90Hz రిఫ్రెష్ రేట్తో కలిగి ఉంటుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి గైస్. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలానే దీని ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ సెన్సార్ అయితే ఉంది. దీనిలో మనకి యూజ్ చేసింది వచ్చేసరికి ఎక్స్మోర్ CMOS సెన్సార్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బ్యాటరీ గురించి గైస్. ఇది వచ్చేసరికి మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ అలానే 30 watts డాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి టాటా క్లిక్, మన టాటా వాళ్ళది. సో దానిలో అయితే మనకి చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంది. 14,478 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే ఫ్లిప్కార్ట్లో కొంటున్నారో టాటా క్లిక్ కూడా మంచి ట్రస్టెడ్ వెబ్సైటే. ఫ్లిప్కార్ట్లో చాలా ఎక్కువ ఉంది, 17,999 అలా అయితే ఉందన్నమాట. సో మీకైతే డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. సో ఆ కాస్ట్ ఉంది ఫ్లిప్కార్ట్లో. టాటా క్లిక్లో చాలా వరకు తగ్గింది. సో మీరు అక్కడ నుంచి బై చేస్తేనే ఇదైతే మీకు ఆ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Xiaomi Redmi Note 9 అనమాట. సో ఈ మొబైల్ స్పెక్స్ని అయితే ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా దీని పెర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G85తో వస్తుంది. అండ్ అలానే 4GB ఆఫ్ ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ దీని జీపీ చూసుకున్నట్టయితే మాలీ G52 అనమాట. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి IPS LCD 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 60Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్తో కలిగి ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క PPI గురించి మాట్లాడుకుంటే 395 PPI అనమాట. PPI చాలా ఉపయోగపడుతుంది, మీకు ముందు వీడియోస్లో చాలానే చెప్పాను. సో ఒకసారి ముందు వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఇది మనకి డిస్ప్లే గురించి. అలానే కెమెరా గురించి మాట్లాడుకుంటే క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలానే మనకి 48+8+2+2 మెగాపిక్సెల్తో మనకి ఇదైతే బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ అలానే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్తో అయితే ఇదైతే వస్తుంది అనమాట. అండ్ అలానే దీనిలో యూజ్ చేసిన సెన్సార్ గురించి మాట్లాడితే ఐసోసెల్ ప్లస్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట ఈ మొబైల్లో మనకు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ బ్యాకప్కి 5020 mAh ఆఫ్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. అండ్ అలానే 22 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు దీని యొక్క కాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. 10,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. మీకు టాటా క్లిక్ అలాంటి వాటిలో కూడా కాదు, మీరు అందరూ ట్రస్ట్ చేసే అమెజాన్లోనే ఉందన్నమాట. Xiaomi Redmi Note 10 అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి మన లిస్ట్లో థర్డ్ మొబైల్. మనం మాట్లాడుకోవాల్సిన పెర్ఫార్మెన్స్ గురించి స్నాప్డ్రాగన్ మనకి 678తో అయితే వస్తుందన్నమాట. సో మంచి ప్రొసెసర్. అండ్ అలానే దీని జీబీ వచ్చేసరికి మనకి Adreno 612తో అయితే వస్తుంది. అండ్ అలానే 4GB ఆఫ్ ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ అలానే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లే అండ్ అలానే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ దీనిలో మనకి 409 PPI అయితే ఉందన్నమాట. సో PPI చాలా ఎక్కువ ఉంది. అండ్ అలానే డిస్ప్లే క్వాలిటీ కూడా ఆసమ్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి లాస్ట్లో చెప్పు. సో కెమెరా వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఇదైతే వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 48+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ ప్రైమరీ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలానే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ మనకి దీనిలో యూజ్ చేసిన సెన్సార్ వచ్చేసరికి ఎక్స్మోర్ CMOS సెన్సార్ని యూజ్ చేశారనమాట. అంటే నేను ఫస్ట్లో చెప్పిన Redmi Note 9 అండ్ అలానే ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్ Redmi Note 10 రెండింటిలో యూజ్ చేసిన సెన్సార్ సేమ్. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 5000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అలానే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 12,499కి అయితే ఉందన్నమాట. ఎందులోనో కాదు, మీరు అందరూ ట్రస్ట్ చేసి Amazon.in లో. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Redmi 9 Power, Xiaomi Redmi 9 Power.
అండ్ గైస్ దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 662తో వస్తుంది. అండ్ అలానే GPU 610 ఎడ్రినో 610తో అయితే ఇదైతే వస్తుంది అనమాట GPU వచ్చేసరికి. అండ్ అలానే దీని యొక్క ర్యామ్ 6GB ఆఫ్ ర్యామ్తో అయితే ఇదైతే వస్తుంది నేను చెప్పిన వేరియంట్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. సో 6.53 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే ఇది వస్తుంది. అండ్ అలానే మనకి 395 PPI అయితే ఇది వస్తుంది అనమాట. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి 48+8+2+2 మెగాపిక్సెల్ ఆఫ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ అలానే దీనిలో యూజ్ చేసిన సెన్సర్ వచ్చేసరికి ఐసోసెల్ ప్లస్ సెన్సార్ని అయితే దీనిలో అయితే యూజ్ చేశారు. సో దీని యొక్క ఫ్రంట్ సెన్సర్ వచ్చేసరికి 8 MP రెజల్యూషన్తో అయితే ఇది వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా సెన్సర్. సో గైస్ దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టు 6000 mAh ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. అండ్ అలానే మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి 12,999కి అయితే అవైలబుల్గా ఉంది అమెజాన్ స్టోర్లో. 6GB ర్యామ్ 128GB వేరియంట్. మన లిస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ వచ్చేసరికి పోకో M3 అనమాట. దీనిలో పెర్ఫార్మెన్స్ అండ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 662తో వస్తుంది. అండ్ అలానే ఎడ్రినో 610తో వస్తుంది. అండ్ అలానే 6GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. సో నేను సెలెక్ట్ చేసిన వేరియంట్ వచ్చేసరికి దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే IPS LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 6.53 ఇంచెస్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి 395 PPIతో కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. సో కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 48+2+2 మెగాపిక్సెల్ ఆఫ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలానే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP ఫ్రంట్ కెమెరాతో అయితే ఇదైతే వస్తుంది. అండ్ దీనిలో యూజ్ చేసిన సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఐసోసెల్ ప్లస్ సెన్సార్ని అయితే దీనిలో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి 6000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ అలానే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి 11,999కి అయితే అవైలబుల్గా ఉంది మన ఫ్లిప్కార్ట్ స్టోర్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది హై అండ్ వేరియంట్ 6GB అండ్ అలానే 128GB వేరియంట్ అనమాట. సో నేను లో అండ్ వేరియంట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే అనేసి మీకు ఎలాగా నేను చెప్పాను 15K లోపల అనేసి. సో అందుకే హై అండ్ వేరియంట్ అయితే మీకైతే చూస్ చేశాను. దాన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ కూడా బూస్ట్ ఉంటుంది. సో ఇది మనకి టోటల్ టాప్ 5 మొబైల్స్ అండర్ 15K 10K కాదు. సో ఏది తీసుకున్నారో అది వర్త్గా తీసుకోండి అని నా ఉద్దేశం. బ్లూ షర్ట్ నువ్వే లైక్ చేయలేదు, లైక్ చేయి. ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ గట్టి కొట్టాలి. సో అప్పుడు నేను రోజు ఏ వీడియో పెట్టినా, రోజు పెట్టకపోయినా 3 రోజులకి పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే యూట్యూబ్ పంపించేస్తారు అనమాట. సో అప్పుడు మీరు నన్ను చూసేస్తారు, మంచి నాలెడ్జ్ అనేది మీకు వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా.